అడ్డొచ్చే వాళ్ళని పీకటానికి ఇమాన్యుయల్ ఒక స్కెచ్ చేస్తున్నాడు. అందరితో ఆడుకోవటం, బుర్రలతో ఆడుకోవటం తనుజకు చాలా బాగా తెలుసు. ఆమె ఒక స్కెచ్ చేసుకుంటుంది. ఏమీ తెలియదు ఇక్కడ ఎవరు అంటే, తెలిసినా తెలియనట్టు ఉంటున్నాడో, నాకెందుకు అనుకుంటున్నాడో, లేదా అసలు వదిలేశాడో, అసలు నాకు సత్తా లేదనుకుంటున్నాడా, నేను ఇక గెలవను అనుకుంటున్నాడా, గెలవక్కర్లేదు అనుకుంటున్నాడా డెమాన్. అసలు నాకే ఇట్లుంటే అసలు ఫ్యాన్స్ పాపం అనిపిస్తుందండి నాకు. డెమాన్ ఫ్యాన్స్ బయటకు వచ్చాక నువ్వు చూస్తే నీ ఫ్యాన్స్ అందరికి ఒక సారీ పెట్టు, క్షమించమని అడుగు. నువ్వు అడగాల్సిందే. నువ్వు గేమ్ అలా ఆడుతున్నావు, అంత చెత్తగా ఆడుతున్నావు. అసలు నువ్వు నీ ఫ్యాన్స్ కి నీ మీద ఉన్న సీరియస్నెస్ నీకు లేదు. నువ్వు గివ్ అప్ ఇచ్చేసావు. ఎందుకు ఇచ్చావో మరి, ఏం లావాదేవియో నాకు అర్థం కాదు. వెళ్ళి ఇమాన్యుయల్ తీయొద్దు ప్లీజ్ ప్లీజ్ అని నువ్వు అడగటం ఏంటి, వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం ఏంటి. డెమాన్ పవన్ నేను డెమాన్ పవన్ కన్నా ఎక్కువ డెమాన్ పవన్ ఫ్యాన్స్ కోసమే ఆలోచిస్తున్నాను. నాకు బాధ వేస్తుంది. మీ అందరికి సారీ అండి. అసలు ఐఎమ్ సారీ. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతూ మీకు తప్పు అనిపిస్తే మీరు కింద కమెంట్ చేయండి. డెమాన్ ఫ్యాన్స్ చూస్తుంటే మీకు ఏమనిపించింది, మీకు అట్లా అనిపించలేదా?